నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బెంగాల్ రాజకీయాల్లో మొదలైన రివర్స్ గేర్. దోచుకున్న అవినీతి నాయకులకు ఘోర అవమానాలు. ఆగ్రహంతో తిరగబడుతున్న జనం. గుండ్లు గీయించి మెడలో చెప్పులు దండలు తాడు కట్టి దున్నపోతును లాక్కెళ్లే రీతిలో ఊరేగింపు. జనం తిరగబడుతుంతో పారిపోతున్న టీఎంసీ అవినీతి లీడర్లు. బెంగాల్ సుల్తాన్లను నడ్డి విరుస్తున్న ఆ కట్మని శాపం. చీరలు జాకెట్ల కుప్పల కింద ఒకడు, మంచాల కింద మరొకడు. కోల్కతా సామ్రాజ్యంలో అసలు ఏం జరుగుతుంది? పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు ఒక ముక్కోనపు క్రైమ్ సినిమాను తలపిస్తుంది. ఇన్నాళ్ళు అధికార బలంతో అంగబలంతో పేద ప్రజలను పీల్చి పిప్పి చేసిన నాయకులకు ఇప్పుడు కాలం రివర్స్ అయ్యింది. కర్మ వెంటాడుతూ కాటేస్తుంది. తుపాకులు బాంబులతో బెదిరించి కట్మనీ పేరుతో కోట్లు వసూలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఇప్పుడు జనం నడి రోడ్డుపై బడిత పూజ చేస్తున్నారు. తప్పించుకుని ఒకడు చీరలు జాకెట్ల కుప్పల కింద దాక్కుంటే మరొకడు భయంతో వణికిపోతూ మంచం కింద దూరాడు. ఇంకొకడికి జనం నడి రోడ్డుపైనే అరగుండు గీయించి చెప్పులు దండ వేసి దున్నపోతును తీసుకెళ్ళినట్లు తాడుతో కట్టి లాక్కెళుతూ వీధుల్లో ఊరేగించారు. ఇదంతా సినిమాలో సీన్లు కావు. బెంగాల్లోని ముర్షిదాబాద్, హౌరా, మాతాంబంగా జిల్లాల్లో లైవ్లో జరిగిన ప్రజా తిరుగుబాటు దృశ్యాలు. అసలు ఈ కట్మనీ అంటే ఏంటి? ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా భరించిన బెంగాల్ జనం ఇప్పుడు ఎందుకు ఇంతలా అగ్నిపర్వతంలా బద్దలవుతున్నారు? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. రాజకీయ గెద్దలకు సామాన్య ప్రజలకు మధ్య నడిచే యుద్ధంలో ఎప్పుడూ ఒక సూత్రం ఉంటుంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎంతటి పవర్ఫుల్ లీడర్ అయినా వీధి కుక్కలా తోక ముడిచి పారిపోవాల్సిందే. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో ఒక భయంకరమైన దోపిడీ సంస్కృతిని పెంచి పోషించింది. అదే కట్మనీ కల్చర్. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇచ్చే ప్రతి రూపాయిలోనూ స్థానిక టీఎంసీ నాయకులకు కమిషన్ ఇచ్చి తీరాలి. ఇల్లు కావాలన్నా కట్మనీ ఇవ్వాలి, పెన్షన్లు కావాలన్నా కట్మనీ ఇవ్వాలి, చివరకు రేషన్ కార్డు కావాలన్నా నేతల జేబులు నింపాల్సిందే. మరి ఈ అక్రమ వసూళ్ల దందా బెంగాల్లోని ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని ఒక మాఫియా సామ్రాజ్యంగా మార్చేసింది. కానీ బాధితులు ఇక చాలు అని నిర్ణయించుకుంటే ఏమవుతుందో చూపే మొదటి సీన్ ముర్షిదాబాద్లోని నౌదా గ్రామంలో రిపీట్ అయింది. నౌదా గ్రామంలో శృతిమించిన కట్మనీ వసూళ్లతో విసిగిపోయిన స్థానిక ప్రజలు అగ్ని ప్రవర్తనలా బద్దలయ్యారు. ఇన్నాళ్ళు తమను బెదిరించి బానిసిల్లా హింసించిన స్థానిక టీఎంసీ లీడర్ను వందలాది మంది జనం చుట్టుముట్టారు. ఆ నాయకుడు ఎంతగా గింజుకున్నా వదలలేదు. నడి రోడ్డుపై కుర్చీ వేసి కూర్చోబెట్టి బలవంతంగా తల మీద సగం గుండు గీయించారు. ముఖానికి బొట్లు పెట్టి అవమానకరంగా మెడలో చెప్పులు దండ వేశారు. అంతటితో ఆకుండా ఒక పశువును లాక్కెళ్ళినట్టు అతని నడుముకు తాడు కట్టి గ్రామంలోని వీధుల్లో తిప్పుతూ ఊరేగించారు. చోర్ చోర్, కట్మనీ చోర్ అంటూ గ్రామ ప్రజలు, మహిళలు కేకలు వేస్తూ అవహేళన చేస్తూ నడి రోడ్డుపై చేసిన ఈ ప్రజా కోర్టు తీర్పుతో బెంగాల్ అంతటా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్నాళ్ళు తాము చేసిన పాపాలు పండాయని గ్రహించిన మిగతా లీడర్లలో ఈ ఘటనతో వణుకు కూడా మొదలైంది. మరి ఈ ప్రజా తిరుగుబాటు మంటలు అక్కడితో ఆగలేదు. కోల్కతాకు అతి సమీపంలో ఉండే హౌరా జిల్లాలోని మరో విచిత్రమైన, అత్యంత నాటకీయమైన సంఘటన జరిగింది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర వేలాది రూపాయలు కట్మనీ వసూలు చేశాడు టీఎంసీ కీలక నేత బ్రహ్మానంద చక్రవర్తి. లబ్ధిదారులకు ఇల్లు రాకపోక ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా ఇన్నాళ్ళు కాలయాపన చేశాడు. జనం తిరగబడి తన ఇంటిని ముట్టడించబోతున్నారనే సమాచారం అందడంతో ఆ లీడర్కు ప్యాంట్ తడిసిపోయింది. పారిపోయే దారి లేక ఇంటి గొడౌన్లో అమ్మకానికి పెట్టిన కొత్త చీరలు, జాకెట్ల కుప్ప కింద దూరి ప్రాణాలు కాపాడుకున్నారు. మరి సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇల్లంతా గాలించి చివరకు ఆ చీరల కుప్ప కింద దాక్కుని ఉనికిపోతున్న బ్రహ్మానంద చక్రవర్తిని బయటికి లాగి అరెస్టు చేశారు. ఒకప్పుడు వీధుల్లో సింహంలా గర్జించిన ఆ నాయకుడు ఇలా చీరల చాటును దొరకడం బెంగాల్ పాలిటిక్స్లో అతిపెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇదే తరహా పొలిటికల్ డ్రామా మాతాబంగాలోనూ రిపీట్ అయింది. వీరు మామూలుగా నిరసనకారులు కాదు. కడు పేదరికంలో ఉంటూ ఒక సొంత ఇంటి కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బాధితులు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులైన వీరందరి నుండి స్థానిక టీఎంసీ నాయకుడు వేల రూపాయలు కమిషన్ వసూలు చేశాడు. జనం కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఇల్లు ముట్టడించగానే ఆ నాయకుడు గుండె ఆగినంత పనైంది. కళ్ళెదుడు కనిపిస్తున్న వందలాది మంది బాధితులను ఎదుర్కొనే ధైర్యం లేక
పిల్లిలా తన బెడ్రూమ్లోని మంచం కిందకు దూరి తలదాచుకున్నాడు. జనం ఇల్లంతా వెతుకుతుండగా మంచం కింద దూరిన ఆ దృశ్యం బెంగాల్లో అవినీతి ఏ స్థాయిలో కుళ్ళిపోయిందో కళ్ళకు కట్టింది. చివరకు పోలీసులు భారీ బందోబస్తుతో వచ్చి ఆ లీడర్ను అతని సొంత ఇంటి మంచం కింద నుంచి రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించాల్సి వచ్చింది. ఇక కాక్షీప్, నామ్షానా, ఇప్పుడు మాతాబంగా, ఇలా ఒకటేమిటి, బెంగాల్లోని ప్రతి ప్రాంతంలోనూ ఇదే సీన్ పునరావృతం అవుతుంది. అణగారిన వర్గాలకు, పేదలకు అండగా ఉంటామని, మా బతుకులు మారుస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే అణగారిన వర్గాల ఆగ్రహానికి గురవుతుంది. దోపిడీపై నిర్మించిన ఏ రాజకీయ సామ్రాజ్యం కూడా బాధితులు ఇక చాలు అని నిర్ణయించుకున్నప్పుడు శాశ్వతంగా దాక్కోలేరు అనడానికి బెంగాల్ వీధుల్లో జరుగుతున్న ఈ పరాభవమే ఒక కఠోర నిదర్శనం. ఖరీదైన ఇళ్ల కోసం, కరెంటు కోసం, కనీస సదుపాయాల కోసం పేదలు కన్నీరు పెడుతుండగా ఇంతకాలం పాటు ఇలాంటి కట్మని దురాచారాలు వృద్ధి చెందడానికి అనుమతించిన ఆ బృహత్ వ్యవస్థే అసలు సమస్య. బెంగాల్లోని టీఎంసీ పాలనలో అవినీతి కుళ్ళు చాలా లోతుగా పాతుకుపోయింది. ఎన్నికల్లో టీఎంసీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయి బీజేపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. తమను పీడించి వేధించిన నాయకులపై తిరగబడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది నాయకులు జనం మంచాల కింద నుంచి, చీరల కుప్పల కింద నుంచి బయటకు లాగి రోడ్డుకి ఈడుస్తారో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.